నమస్కారాలు. ఈరోజు దాదాపుగా మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా. ఏదైతే కట్ ఆఫ్ రోడ్లు ఉన్నాయో అంటే ఒక ఊరికి మధ్యలో రహదారులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రోడ్లు గుర్తించి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 30 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ లోదొడ్డు నుంచి కిండంగి వరకు దాదాపుగా 3.5 కిలోమీటర్లు 75 లక్షల రూపాయలతో మనకి ఈ రోడ్డు మెటల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మ చెప్తుంది మా భూమి పోతుంది, మేము నష్టపోతున్నామని. నేను పిఓ గారితో మాట్లాడుతానమ్మా, మీకు ఏదైతే ఒకవేళ నిజంగానే పట్టప్రకంగా ఆ రోడ్డు అలా వెళ్తే మీరు కనుక ఈ భూమిని కోల్పోయినట్లయితే మీకు ఏదో ఒక రకంగా వేరే పరిష్కారం చూపేలాగా పిఓ గారితో కరెక్ట్ గారితో మేము మాట్లాడతాం. మీరు ధైర్యంగా ఉండండి, వేరే ఆలోచనలు ఏం పెట్టుకోద్దమ్మా. ఇప్పుడు పెద్దవాడు మాట్లాడింది, అమ్మని వాళ్ళ నిర్ణయాలు తీసుకోవద్దు, నీకు ఖచ్చితంగా నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకొని ధైర్యంగా ఉండు. నువ్వు త్యాగం చేస్తే ఆ ఊరు నుంచి వచ్చే ప్రజలు చక్కగా రహదారులు వచ్చే అవకాశం చెట్లు 3 నెలలు బతుకు ధైర్యంగా ఉండొచ్చు. అమ్మా మీరు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఒకవేళ రోడ్డు వేస్తే కనుక నేను వాళ్ళతో మాట్లాడతాను, పిఓ గారి దృష్టిలో ఆల్రెడీ నేను పెడతాను కనుక మీరు సపోర్ట్ చేయాలి అమ్మా. తర్వాత చిన్న పిడిచొచ్చిన ఎప్పుడు ఆ డిపో మేనేజర్ తో మాట్లాడినా సరే మేము బస్సు ఇచ్చే వాళ్ళం కాదమ్మా, వాళ్ళ ఆటో మీద వెళ్ళిపోయి సర్వీస్ మాకు ఉండదు కాదు, అందుకే బస్సులు తీస్తామని చెప్తున్నారు. అలాంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఆటోల మీద వెళ్ళకుండా ఒకవేళ బస్సు వేస్తే ఒక వారానికో లేకపోతే వారానికి 2 రోజుల్లో వచ్చేటట్లుగా మేము మాట్లాడతాము. ఖచ్చితంగా బస్సు అనేది వేస్తాము. కాబట్టి మీరందరూ కూర్చొని బస్ ప్రయాణం చేసేలాగా అయితేనే నేను సపోర్ట్ చేయగలను అమ్మా. నేను బస్సు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి నాకు కంప్లైంట్ అని ఒక మాట మీద ఉండి ఆ బస్సు మీద కూడా రప్పించే బస్సు మేము తీసుకుంటాం. అది రాసుకోండి, ఆరంతో మాట్లాడాలా. తర్వాత నాగిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కొత్త రేషన్ కార్డులు, పోయినటువంటి పెన్షన్లు ఇవన్నీ కూడా మీరు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకుంటే కొత్త పెన్షన్లు వస్తాయి. ఒకవేళ భర్త చనిపోతే భార్యకి వెంటనే భర్త పెన్షన్ భార్యకి ఇచ్చేయమని 4 రోజుల్లోనే మంచి అవకాశం కూడా మన కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అది కాకుండా గతంలో ఏమయ్యేది, ఒక నెల తీసుకోకపోతే పెన్షన్ వెళ్ళిపోయేది, మరొక నెల నుంచి మీరు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మన ప్రభుత్వం వచ్చాక 3 నెలల వరకు కూడా మీరు ఈ 3 నెలల పెన్షన్ కూడా 3 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం మనకు వచ్చింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏ అయితే సూపర్ 6 పథకాలు మీకు ఇస్తామని చెప్పారో అన్నీ కూడా ఒకటొకటికి అమలు అవుతాయమ్మా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు రైతు భరోసా వచ్చేది, అమ్మ ఒడి వచ్చి, సంక్రాంతి కానుకలు ఏ గట్ట వచ్చాయని మీరు అందరూ భ్రమపడుతున్నారు. అదేమి కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి పోతా మొత్తం రాష్ట్రాన్ని అప్పులు చేసి పోయాడు. మన దగ్గర డబ్బు లేదు. ఉన్నటువంటి తక్కువ నిధులతోనే ఈ చిన్న రోడ్లు ఇలాగ డ్రైనేజీలు అని లేకపోతే కుంతలు కూర్చోమని ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మీరు అందరూ కొంచెం సమన్వయం పాటించాలి. ఇంకా మనకి 5 సంవత్సరాల కాలం ఉంది. కేవలం అయింది 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లోనే 30 కోట్ల వరకు తెచ్చాం. తర్వాత గుంతలు పూడ్చాం, పెన్షన్లు పెంచాం, ఇంకా రకరకాల పథకాలు మనం పెడుతున్నాం. పిల్లలకి పాఠ్య పుస్తకాలని, ఇంటర్ విద్యాలకి మధ్యాహ్న భోజన పథకం అని రకరకాల పథకాలు ఇంచుమించుగా దాదాపు ప్రతి ప్రోగ్రాం కూడా మన నాయకులందరూ మీ దృష్టిలో పెడుతూనే ఉన్నారు. కనుక రాబోయే మనకు మంచి రోజులే. మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లు ఆల్రెడీ మీరు చెప్పారు డాడీ, మొన్న ఉచిత గ్యాస్ కూడా ఇచ్చా. ఆ విషయం కూడా మీ అందరికి తెలుసు. గండు పోచమ్మ దగ్గర అంకులు ఇందాక చెప్పారు కదా, రోడ్డు ఆల్రెడీ మాట్లాడితే ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దానికోసం కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా మనకు డ్రైనేజ్లని, సీసీ రోడ్లని అన్నీ వస్తాయి. ఏదైనా సమస్య అయితే ఇంకే రంపచోడవరం హెడ్ క్వార్టర్లోనే నేను ఉంటాను. మీరు వచ్చి ఏ సమస్య అయినా మాకు చెప్పండి. నీ అందుబాటులో లేకపోతే పిఎలు ఉంటారు. పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీ సమస్య చెప్తే వెంటనే ఆ సమస్య పరిష్కారం కూడా అవుతుంది. కనుక మీరందరూ ఇప్పుడు ఎలాగైతే వచ్చి మీ సమస్యలు చెప్పి అమ్మ మాకు ఇన్ని ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది ఎలా చెప్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో కూడా అలాగే మీ అందరి సపోర్టు, ప్రేమ, అదేవిధంగా అది అంతా కూడా ఉంటే ముందుకు వెళ్ళగలను. రాబోయే 5 సంవత్సరాలు కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలను. కాబట్టి మీరందరూ ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.